హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ పప్పు ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనుకుంటారు మీరు. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలకైతే వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి తీసుకొని అందులో నుంచి 1 టీ స్పూన్ మైదా పిండి పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ ఎగ్ పప్స్. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే మాదిరిగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా 1 టీ స్పూన్ పిండి తీసుకున్నాము కదా, అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వేసుకొని అలానే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న కట్ చేసుకున్న కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ముందుగా మనం కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక చిటికెడు కారం కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి, కొంచెం కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇందులో లాస్ట్గా ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ పప్పు కోసం మనము పొడి పిండిని చల్లుకొని పిండిని తీసుకొని మనము చపాతీ ఎలా చేస్తామో అలా చేసుకుంటూ మనకు వీలైనంత సన్నగా తాల్చుకోవాలి. మనం ఎంత సన్నగా తాల్చుకుంటే ఎగ్ పప్స్ అనేవి అంత టేస్ట్గా అంత బాగా వస్తాయన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మధ్యలో చల్లుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలానే చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పేస్టుని ఈ విధంగా పైన అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను ఇక్కడ 5 చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకోకపోయినా మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటికీ ఇలా అప్లై చేసుకుంటూ వేసేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒకసారి కోలతో మళ్ళీ తాల్చుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు చాక్ తీసుకొని ఈ విధంగా మధ్యలకు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒకటి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా, ఆ కర్రీని మధ్యలో పెట్టేసుకోవాలి. నేను ముందుగా 2 ఎగ్స్ని ఉడకపెట్టుకున్నాను, వాటిని మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎగ్గు సగం ఉన్నది కదా, అది మధ్యలో పెట్టుకొని పై పొర ఉంటుంది కదా, అది ఈ కర్రీ ఎగ్గు కనపడకుండా ఈ విధంగా కవర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కవర్ చేసుకొని మిగతా పొరలన్నిటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు మిగతా వాటిని కూడా ఇలానే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒకటైతే చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. మీరైతే ఒకేసారి వేసుకొని అన్నీ ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ పప్స్ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఓవెన్ లేకుండా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే. ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, బయట కొనుకొచ్చుకున్నట్టుగానే ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి చూడండి, కట్ చేసుకొని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని వేడివేడిగా తినవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.